సో మేమైతే ఇలా సీడ్స్ అన్నీ ఈ గ్లాసెస్లో వేసి ఉన్నాము. సో మనకు ఈ వెజిటేబుల్స్ రిలేటెడ్ సీడ్స్, ఫ్రూట్స్ ఏమి వేయలేదు. సో ఈ సీడ్స్ అన్నీ ఒక ఆల్మోస్ట్ వేసి ఒక 10 days అలా అయింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమెరికాలో హార్వెస్ట్. టుడే మనము గార్డెన్ బెడ్ ఎలా చేస్తాము అనేది విల్ సీ ఇన్ దిస్ వీడియో. సో ఎస్పెషలీ ఇక్కడ మనకు యుఎస్లో సమ్మర్ బయట ప్లాంట్స్ గ్రో చేయాలంటే వీ నీడ్ గార్డెన్ బెడ్. సో గార్డెన్ బెడ్లో ఏంటంటే మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్, డిఫరెంట్ మనకు అంటే సీడ్స్ అన్నీ వేసి డిఫరెంట్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ రిలేటెడ్ ప్లాంట్స్ కానీ చాలా మటుకు అందరూ అంటే వేసి దే విల్ గెట్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఈ సీడ్స్ నుంచి వచ్చిన స్మాల్ ప్లాంట్స్ మనం ఇప్పుడు గార్డెన్ బెడ్లో అంటే గార్డెన్ బెడ్ సెటప్ చేసి దాంట్లో గార్డెన్ బెడ్లో పెట్టాలి. పెడితే అప్పుడు మనకు అవి పెద్దగా గ్రో అయ్యి దే విల్ గివ్ ఆల్ రిక్వైర్డ్ మనకు ఏమేమి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉన్నాయో. సో దే విల్ గివ్ ఆల్ దోస్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఇక్కడ మీరు చూస్తే వీడియోలో ఇప్పుడు నేను కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. సో యూ కెన్ సీ ఆల్ డిఫరెంట్ మనకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మనకు బెండకాయ. సో చాలా అంటే డిఫరెంట్ సీడ్స్ అన్నీ వేసాం దీంట్లో, అన్నీ రిలేటెడ్ టు వెజిటేబుల్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ గార్డెన్ బెడ్ క్రియేట్ చేసి బయట ఐ విల్ షో లైక్ మనం గార్డెన్ బెడ్ క్రియేట్ చేయాలంటే ఏమేం కావాలి అండ్ దానికి ఎలా సెటప్ చేయాలనేది నేను చూపిస్తాను. సో చూపించి ఈ వీడియోలో మనకు టోటల్ అంటే మనకు ఇనిషియల్ సెటప్ నుంచి మనం ఎలా ప్లాంట్ చేస్తాము ఈ స్మాల్ వచ్చిన ప్లాంట్స్ అనేది కూడా విల్ కవర్ ఇన్ దిస్ వీడియో. ఆరుష్, ఆర్ యూ ఎక్సైటెడ్? yes. Okay, we'll see the process then. Okay, yeah. ఇది నేను ఈ లైట్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఇది వన్ ఆఫ్ ద మనకు ఇక్కడ సోలార్ లైట్ అనేది మనకు యుఎస్లో అంటే న్యాచురల్గా లైట్ కొద్దిగా ఈ టైంలో కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి ఎస్పెషలీ. సో మనకు ఇండోర్లో మనకు ఈ లైట్ ఉండడం వల్ల మనకు సీడ్స్ ప్లాంట్ చేసినప్పుడు సో ఈ ప్లాంట్స్ అనేది దే విల్ గ్రో విత్ దిస్ లైట్. Hi everyone. Is that your teddy? Yeah, you can show it to everyone. Hi, I like everyone Okay, so much. say hi. Hi. Okay, Hi. సో ఇవన్నీ మనకి ఈ లైట్ అనేది ఇంపార్టెంట్ ఇండోర్లో. సో మనకు బేసిక్గా ఈ లైట్ వల్ల కూడా లైట్ అండ్ ఎస్పెషలీ సీడ్స్కి మనకు వాటర్, లైట్ ఇవన్నీ ఇంపార్టెంట్, సన్లైట్. సో ఆ సన్లైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇండోర్ లైట్స్ మనకు ప్లాంట్స్కి పెడితే సో దే విల్ టేక్ దట్. ఎందుకంటే లైట్ ఎనర్జీ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ సీడ్స్ టు గ్రో. సో మేమైతే ఇలా సీడ్స్ అన్నీ ఈ గ్లాసెస్లో వేసి ఉన్నాము. సో మనకు ఈ వెజిటేబుల్స్ రిలేటెడ్ సీడ్స్, ఫ్రూట్స్ ఏమి వేయలేదు. సో ఈ సీడ్స్ అన్నీ ఒక ఆల్మోస్ట్ వేసి ఒక 10 days అలా అయింది. ఇక్కడ మనకు మీరు చూస్తే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఈ లాన్ ఉంది కదా. సో ఈ లాన్లో ఒక ప్లేస్లో విల్ సెటప్ ద బెడ్. అండ్ టుడే మనకు ఫస్ట్ ఏంటంటే బెడ్ సెటప్ చేయడము, తర్వాత దాంట్లో మనకు సాయిల్ అదంతా మనకు వేసి మొత్తం అంతా సెటప్ చేస్తే దెన్ వీ కెన్ ప్లాంట్ ఆల్ దీస్ స్మాల్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయో. తర్వాత ఎక్స్ట్రా సీడ్స్ ఏమైనా కావాలన్నా కూడా వీ కెన్ ప్లాంట్ దెమ్. ఆరుష్, What? మనం ఈరోజు గార్డెన్ బెడ్ క్రియేట్ చేద్దాం అయితే. Yes. యా, డూ యూ లైక్ టు గ్రో ఆల్ దీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్? Yes. ఓకే, నీకు ఇష్టమైన వెజిటేబుల్ ఏంటి? Cucumber. కుకుంబరా? యూ లైక్ బెండకాయ కదా? I just ate it today. Oh, okay. I liked it. Oh, since you ate it today, you like cucumber also. Okay. Yeah. And you like this one, right? Wankai. Vankai and bendakai. Yeah. Cucumber. So are you excited? ఎందుకంటే ఇప్పుడు మనం ఈ గార్డెన్ బెడ్ క్రియేట్ చేసి ఈ సీడ్స్ స్మాల్ ప్లాంట్స్ వేస్తే you will get all the vegetables whatever you need so that mommy will cook for you. Oh. Are you excited? So, Are you excited? yes. Oh no. Oh, okay, good. Yeah. Then let's see how to
సెటప్ ద గార్డెన్ బెడ్. ఓకే, Okay. సో ఇక్కడ చూస్తే మీరు నేను ఇందాక చెప్పినట్టు ఈ గార్డెన్ బెడ్కి ఫస్ట్ ఈ గ్యాల్వనైజ్డ్ అంటే మనకి ఈ స్టీల్ ఫ్రేమ్ లాంటిది కావాలి. సో ఇది ఇలా మనకు 2 పోర్షన్స్ వచ్చి ఇలా పెద్ద స్టీల్ ఫ్రేమ్ మేము అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాము. ఇది ఆల్మోస్ట్ మనకు $65 అలా అయింది. సో ఈ ఫ్రేమ్ మనకి ఏంటంటే ఇది ఇది మనం వేసే సాయిల్కి సపోర్ట్గా ఉంటుంది బేసిక్గా. సో అప్పుడు ఏంటంటే మనకు ఈ ప్లాంటేషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొంతమంది దే ప్రిఫర్ వుడ్ కూడా దే యూజ్ వుడ్ టు క్రియేట్ ఇట్. లేకపోతే మనం స్టీల్ది కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే ఇట్లా స్టీల్ది ఆర్డర్ ఇచ్చాము. సో ఇది మనకు మెయిన్. ఇది ఫస్ట్ సెటప్ చేద్దాము ఓపెన్ చేసి. దెన్ విల్ సీ లైక్ నెక్స్ట్ మనకు సాయిల్ అదంతా ఏం కావాలో ఐ విల్ షో యూ దట్ వన్ ఆల్సో. సో నెక్స్ట్ మనకి ఈ గార్డెన్ బెడ్ రేస్ చేయడానికి మనకు రేస్డ్ బెడ్ సాయిల్ అని ఈ సాయిల్ ఇంపార్టెంట్. సో ఈ సాయిల్ అనేది మనము దాంట్లో ఏదైతే నేను స్టీల్ ఫ్రేమ్ చెప్పానో ఆ ఫ్రేమ్లో మనము బ్యాక్ యార్డ్లో పెట్టి దాంట్లో వీ హ్యావ్ టు పుట్ ఇన్ మనకి ఈ సాయిల్ అనేది మనం వేయాలి. ఇది మేము ఆల్మోస్ట్ 1.5 క్యూబిక్ ఫీట్ వస్తుంది ఒక్కొక్క బ్యాగ్. సో మేము ఒక 20 బ్యాగ్స్ తెచ్చాము. సో ఇది ఆల్మోస్ట్ మోర్ దాన్ సమ్ 100 ఆర్ సో ఈచ్ బ్యాగ్ మనకు అరౌండ్ $5 to $6 అయినట్టుంది. సో యా ఇది ఇది ఆర్గానిక్ మిరాకిల్ గ్రో ఆర్గానిక్ రేస్డ్ బెడ్ సాయిల్. సో ఇది మనకు ఒక్కొక్క బ్యాగ్ 1.5 క్యూబిక్ ఫీట్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సాయిల్, ఎందుకంటే మనకు రేస్డ్ బెడ్ సాయిల్ ఉంటేనే ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయి. తర్వాత మనకు అంటే బాటమ్ అంటే బెడ్కి మనకు గ్రౌండ్ సాయిల్ వేరే తీసుకోవచ్చు. కానీ ఇదైతే మనకు రేస్డ్ బెడ్ సాయిల్, టాప్ సాయిల్ అంటారు. లేకపోతే రేస్డ్ బెడ్ సాయిల్ అంటే మొత్తం మనకు ప్లాంట్స్ గ్రో అవ్వడానికి ఇది మెయిన్ సాయిల్. దిస్ మేము వీ బాట్ ఇట్ ఫ్రమ్ లోవ్స్. ఇది నెక్స్ట్ సాయిల్. ఇదేంటంటే మనకు ఈ గ్రౌండ్ సాయిల్ అంటే పైన ఇందాక రేస్డ్ బెడ్ సాయిల్ అనేది పైన మనకు ఫస్ట్ గ్రౌండ్ సాయిల్ వేసి తర్వాత దానిపైన ఇది వేయాలి. ఇది కూడా మేము మిరాకిల్ గ్రో అని ఇది గ్రౌండ్ సాయిల్ తెచ్చుకున్నాము. ఇది మనకు ఇక్కడ ఒక మెనాట్స్ అని ఒక స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్లో ఇది మళ్ళీ ఒక 1 క్యూబిక్ ఫీట్ వస్తుంది ఈచ్ బ్యాగ్. సో ఈచ్ బ్యాగ్ ఇది అరౌండ్ $2.5 or $3 పడినట్టుంది. సో 20 బ్యాగ్స్ తెచ్చాము ఇది కూడా. సో ఇదేంటంటే మనకు ఎస్పెషలీ మనకు గ్రౌండ్లో అంటే ఫస్ట్ బేస్ సాయిల్ ఇదే. ఫస్ట్ అది సెట్ చేశాక మనం ఇది వేయాలి. అది వేసాక తర్వాత దెన్ వీ కెన్ పుట్ ఇన్ మనకు కాంపోస్ట్ కానీ లేకపోతే ఈ అంటే రేస్డ్ బెడ్ సాయిల్ కానీ మనం పైన వేయచ్చు ఇది వేసాక. సో విల్ సీ ద నెక్స్ట్ స్టెప్స్. సో ఫస్ట్ మనము విల్ బిల్డ్ మనకు గార్డెన్ బెడ్ ఎలా అంటే స్టీల్ ఫ్రేమ్ అన్బాక్స్ చేసి సో విల్ బిల్డ్ ఇట్ అండ్ దెన్ విల్ సీ ద నెక్స్ట్ వన్. ఆరుష్, మనం ఆ స్టీల్ ఫ్రేమ్ బిల్డ్ చేద్దామా? ఓకే, డూ యూ వాంట్ టు షో యువర్ కార్స్ టు ద ఆడియన్స్? ఇవి ఇక్కడ జస్ట్ ఆరుష్ కార్లు ఇక్కడ మేము పెట్టాము గరాజ్లో. సో ఈ 2 కార్స్ ఉన్నాయి ఆరుష్కి. సో ఈ ఎక్విప్మెంట్ ఏంటంటే ఇది మనకు స్నో బ్లోయర్. ఇది అంటే గ్యాస్తో పనిచేస్తుంది. అంటే మనకు ఇండియాలో అంటే ఫ్యూయల్ అంటాము. సో ఫ్యూయల్తో పనిచేసే స్నో బ్లోయర్. అండ్ అది మనకు లాన్ మూవర్ అది ఎలక్ట్రిక్ లాన్ మూవర్. సో మనకు బ్యాటరీ పెడితే దాన్ని బట్టి అది పనిచేస్తుంది. సో ఈ రెండు మనకు ఈ మినియాపోలిస్లో మనకు వింటర్ టైమ్ స్నో బ్లోయర్ అండ్ ఈవెన్ ఈ లాన్ మూవర్ అనేది అందరికీ ఇంపార్టెంట్ మూవ్ చేయడానికి లాన్. సో ఈ రెండు ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్లో అవి మోస్ట్లీ ఉంటాయి. సో ఇది మనకు మీన్వైల్ నేను ఇలా అంటే గరాజ్ కూడా చూపిస్తాను. సో ఇలా మనకు యుఎస్లో ప్రతి హౌస్కి గరాజ్ ఉంటుంది. మనకి ఏమేమి అంటే అన్యూజ్డ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం అంటే కార్ పార్కింగ్తో పాటు ఇంకేమన్నా మనము అంటే అంత యూజ్ చేయని మెటీరియల్స్ అందరూ గరాజ్లో పెట్టుకుంటారు. సో మేమైతే జస్ట్ ఇక్కడ ఈ బైసికల్స్ ఇక్కడ ఒక ల్యాడర్ పెట్టాము. తర్వాత ఆరుష్ కార్లలా, తర్వాత కార్ పార్కింగ్, తర్వాత ఈ సైడ్ ఇంకా కావాల్సిన ఇవన్నీ కూడా మనకు వెనకల గార్డెన్ కావాల్సిన ఇవి ఈ సీడ్స్ ఉన్నాయి. తర్వాత మనకు కొన్ని ఫర్టిలైజర్ ఉంది అండ్ న్యాచురల్ ఫర్టిలైజర్, అది ఆర్గానిక్ అది కూడా. తర్వాత ఇది
ఈ లాన్ ఫుడ్ అని, సో ఇవన్నీ మనకు అవసరం. తర్వాత మేము ఇక్కడ ఒక ఫ్రీజర్ కూడా పెట్టుకున్నాము. అంటే మనకు యూఎస్లో చాలా మటుకు ఎక్స్ట్రా ఫ్రీజర్స్ పెట్టుకుంటారు, చెస్ట్ ఫ్రీజర్ అంటారు. సో చెస్ట్ ఫ్రీజర్ ఏంటంటే మనకు ఎక్స్ట్రా ఏదైతే మనకు ఫుడ్ అంటే మనకు స్టోరేజ్ కావాలో అది మనకు బేసిక్గా ఇక్కడ మనకు చెస్ట్ ఫ్రీజర్లో చాలా మటుకు ఫ్రీజర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటారు. అండ్ యా, సో దట్స్ ఇట్. సో ఇది మా అంటే సింపుల్ గరాజ్. సో ఫస్ట్ ఈ ఫ్రేమ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మనకు ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మేము ఏం చేసామంటే, ఇప్పుడు ఇలాంటి షీట్స్ ఒక 6 వచ్చాయి. సో 2 షీట్స్ ఇట్లా జాయిన్ చేసి ఇట్లా రాడ్స్ దానికి పెట్టి స్క్రూస్తో ఫిక్స్ చేసాము. సో ఫిక్స్ చేశాక మళ్ళీ మనము మిగతావి జాయిన్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఈ గార్డెన్ ఈ స్టీల్ ఫ్రేమ్ ఫిక్స్ చేసే దాంట్లో. ఐ విల్ షో యూ ద నెక్స్ట్ స్టెప్స్. యా, సో ఇది మనకు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. జస్ట్ మనకు 4 షీట్స్ జాయిన్ చేసి మధ్యలో రాడ్స్ ఫిక్స్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, దీని తర్వాత సైడ్స్ జాయిన్ చేసేస్తే దెన్ మనకు ఈ స్టీల్ ఫ్రేమ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ చేశాక ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్ లైక్. యా, సో అన్ని సైడ్స్ ఇలా ఫిక్స్ చేసేసాను. సో ఫిక్స్ చేశాక మనకు కావాల్సిన గార్డెన్ బెడ్ రెడీ. సో ఇది మనం డైరెక్ట్గా లాన్లో పెట్టేసుకొని లాన్లో బేసిక్గా మళ్ళీ సాయిల్ ఫిల్ చేయాలి. సో జస్ట్ 6 షీట్స్ జాయిన్ చేయడము, తర్వాత మనకు మధ్యలో రాడ్స్ ఇచ్చారు, రాడ్స్ ఫిక్స్ చేయడం అంతే. సో అగైన్ సాయిల్ ఫిల్ చేసేటప్పుడు ఐ విల్ షో యూ. యా, సీ యూ. సో ఇదే మనకు మెనార్డ్స్ స్టోర్. సో ఇక్కడ మనకు కావాల్సిన సాయిల్ అండ్ కౌ రిలేటెడ్ కాంపోస్ట్ అండ్ మాన్యూర్ తీసుకున్నాము. సో ఇక్కడ మెనార్డ్స్లో కాంపోస్ట్ అండ్ మాన్యూర్ తీసుకున్నాము. సో ఇది కూడా సాయిల్తో పాటు కావాలి. యా, సో మేము ఇది గార్డెన్ బెడ్ బిల్డ్ చేశాక ఇలా బయట గార్డెన్లో పెట్టాము. అండ్ ఇక్కడ బేసిక్గా కింద అంతా కార్డ్బోర్డ్స్ వేసాము. సో మేము ఇక్కడ కార్డ్బోర్డ్స్ వేసాక వాటర్ స్ప్రే చేస్తున్నాము. సో యా, నెక్స్ట్ దీని మీద సాయిల్, తర్వాత మాన్యూర్, కంపోస్ట్ ప్లస్ మాన్యూర్ వచ్చింది, ఆ రెండు మిక్స్ చేసి దీంట్లో ఫిల్ చేస్తాం. ఆరుష్, are you excited? Yeah. Okay. Look here. Hey, Arush, look here. Okay. సో నెక్స్ట్ ఇప్పుడు గార్డెన్ బెడ్ రేస్డ్ బెడ్ సాయిల్ అని వస్తుంది. సో ఆ సాయిల్ ఇక్కడ తీసుకొని వచ్చాం. దీన్ని ఇప్పుడు మనము దాంట్లో ఏదైతే మనం ఇందాక పెట్టామో దీంట్లో మనము సాయిల్ వేయాలి. సో ఇలా మనకు కింద మాత్రము మామూలు గ్రౌండ్ సాయిల్ అండ్ మనకు కాంపోస్ట్ మాన్యూర్ దాంతో ఫిల్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు రేస్డ్ బెడ్ సాయిల్ అని సాయిల్ వస్తుంది. సో ఈ సాయిల్ మనం ఇప్పుడు పైన ఫిల్ చేయాలి. సో రేస్డ్ బెడ్ సాయిల్ ఫిల్ చేశాక మళ్ళీ మనము వీ కెన్ ప్లాంట్ సీడ్స్. పదర 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 నీ అడుగుకి పదును పెట్టి పదర నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర 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 ఇప్పుడమిని అడిగి చూడు పదర, శిగెలుకను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. అంత సాయిల్ వేసాక దెన్ వీ కెన్ బ్రేక్ ఇట్. సో ఈ పైన మనకి వేసిన సాయిల్ అనేది రేస్డ్ బెడ్ సాయిల్. గార్డెన్ బెడ్ సెట్ చేసాం కదా, సో దాంట్లో మనకు మనకు ఇంట్లో ప్లాంట్ చేసినటువంటి సీడ్స్, దానివల్ల చిన్న చిన్న ప్లాంట్స్ వచ్చాయి. సో అవి ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ గార్డెన్ బెడ్లో మొత్తం ప్లాంట్ చేస్తాము. సో చేశాక ఐ విల్ షో యూ లైక్ హౌ ఇట్ విల్ ఎలా ఉంటుంది. తర్వాత మళ్ళీ క్రాప్ వచ్చాక ఐ విల్ షో యూ. అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి.
ఇవన్నీ మనకు వెజిటేబుల్ రిలేటెడ్ ప్లాంట్స్. సో ఇప్పుడు మనము ఈ ప్లాంట్స్ అన్నీ దాంట్లో గార్డెన్ బెడ్లో పెట్టి కంటిన్యూస్గా విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, సో దట్ మనకు నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఎలా అంటే క్రాప్ ఎలా వస్తుంది అది ఒకసారి ఐ విల్ అప్డేట్ యూ. సో మనకి ఇలా ప్లాంట్స్ సీడ్ అంటే మనకి ఇక్కడ దీంట్లో పెట్టే ముందు ఈ సాయిల్కి ఒక మట్టి, ఈ గడ్డలు ఏమీ లేకుండా అన్నీ నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే అలా ఏదైనా ఉంటే మనకు ప్లాంట్స్ గ్రో అవడానికి ప్రాబ్లం ఉంటుంది. సో మేము ఇక్కడ ఈ అర్త్వామ్ క్యాస్టింగ్స్ వేస్తున్నాము. అంటే మామూలుగా మనకు అర్త్వామ్స్ లేకుండా డైరెక్ట్గా దాని క్యాస్టింగ్స్ అని ఒక ఇలా ప్యాక్ వస్తుంది. సో ఇది మనము వేసేస్తే అంటే బేసిక్గా సాయిల్ అనేది మోర్ ఫర్టైల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ ప్లాంట్ పెడుతున్నాను నేను. సో ఈ ప్లాంట్ వచ్చి మనకు సొరకాయ. ఇది సో వెజిటేబుల్ కాబట్టి మనకు దీనికి మళ్ళీ ఇంకా అడిషనల్ అంటే కాయలు కాసినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇంకా కొన్ని సెటప్ చేయాలి. అవన్నీ నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఇక్కడ దీంట్లో ఈ సొరకాయది మాత్రం ఫస్ట్ పెట్టాను. సో మేము ఇలా ప్లాంట్స్ అన్నీ దీంట్లో పెట్టేశాము. కొద్దిగా స్పేస్ ఇచ్చి మనకు డిఫరెంట్ వెజిటబుల్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ మనకు ప్లాంట్ చేసాము. నెక్స్ట్ వచ్చి మనకు దీనికి చుట్టూ ఒక ఫెన్స్, అంటే ఇక్కడ ర్యాబిట్స్ అవి ఇవి ఉంటాయి. సో అవి తినకుండా చుట్టూ ఫస్ట్ ఒక స్మాల్ ఫెన్స్ అనేది ఇప్పుడు వేస్తున్నాము. సో ఆ ఫెన్స్కి కావాల్సింది మనకు ఇక్కడ ఇది మనకు మెనాట్స్ అని ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్లో తీసుకొచ్చాము. సో బేసిక్గా ఇది మనకు చుట్టూ ఆ ఫెన్స్ చుట్టూ పెట్టాలి, ఆ గార్డెన్ బెడ్ చుట్టూ పెట్టాలి ఈ ఫెన్స్. దీనికి పెట్టే ముందు ఫస్ట్ ఒక 4 పోల్స్ పెట్టేసి ఆ పోల్స్కి ఈ ఫెన్స్ పెట్టాలి. సో ఇప్పుడు నేను అది చూపిస్తాను ఎలా పెట్టాలి అని. సో సో ఇలా మనకు 4 సైడ్స్ 4 మనకు ఈ పోల్స్ అనేది చిన్న పోల్స్ మనకు పెట్టాము. సో దీనికి మనకి ఇప్పుడు ఫెన్స్ పెట్టాలి. సో ఇలా నెక్స్ట్ మనము రాడ్స్ పెట్టేసి ఫెన్స్ వేసాము. సో ఈ ఫెన్స్ వల్ల ఏంటంటే మనకు ఏదైనా స్మాల్ ర్యాబిట్స్ కానీ ఏమున్నా చిన్న యానిమల్స్ ఇవి ఏమి ప్లాంట్స్ని ఏమి ఎఫెక్ట్ చేయకుండా ఉంటాయి. సో దీన్ని ఇంకా కొద్దిగా మాడిఫై చేయాలి. సో ఆ మాడిఫైడ్ వర్షన్ నేను చేశాక చూపిస్తాను. Eat home-grown veggies and stay healthy. Thank you for watching this video. Bye-bye.